జిఎస్టీ బొనాంజా ఇక 2 స్లాబులే 5-18% మాత్రమే. 12%, 28% కనుమరుగు. తల నూనెలు అంటే నెత్తికి పెట్టుకునే ఆయిల్ ఉంటుంది కదా, పారాషూట్, అవి టీవీలు, ఆరోగ్య బీమా పైన తగ్గబోతున్న భారం. ఖరీదైన కార్లు, పొగాకు ఉత్పత్తులపైన 40% వడ్డన. పొగాకు ఉత్పత్తులు అంటే సిగరెట్లు, కథ ఇవి ఉంటాయి కదా, వాటి మీద 100% పెంచినా ఇబ్బంది లేదు. ఎందుకంటే అవి తాగొద్దు, అది మంచిది కూడా కాదు. రేట్ ఎక్కువ పెంచితే తగ్గడం కూడా ఆగుతుంది. అవసరమైతే ఇంకా ఈ ఖరీదైన కార్ల మీద పెంచినా ఇబ్బంది లేదు, ఎందుకంటే పైసలు ఉన్నోడు బాగా ఉన్నోళ్ళే కొనుగోలు చేస్తారు వాటిని. సో దానివల్ల ఏమి ఇబ్బంది లేదు. సో వాటి మీద 40% వేసిరట. ఇప్పుడు ఈ సిగరెట్లు జనాలు తాగొద్దు అని అంటే దాని మీద 100% వేయాలి. ఎందుకంటే తక్షణం ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఈ నెల 22వ తేదీ నుంచి అమల్లోకి కొత్త మార్పు. 22వ తేదీ నుంచి మార్పు రాబోతున్నది, చేంజెస్ రాబోతున్నాయి, తీసుకున్న నిర్ణయాలు అమల్లోకి రాబోతున్నాయి. జిఎస్టీ కౌన్సిల్ నిన్న ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఏమేమి తగ్గబోతున్నాయి మనం ఒకసారి చూస్తే, జిఎస్టీలో మార్పులు. నిత్యావసర వస్తువులు, ఇప్పుడు మనం కొంటున్న వాటిల్లో తలకు పెట్టుకునే నూనె, షాంపూ, టూత్పేస్టు, సబ్బులు, టూత్ బ్రష్, షేవింగ్ క్రీము, ఇవన్నీ ఇంతకుముందు 18% జాబితాలో ఉండే. ఇప్పుడు 5% దాంట్లోకి వచ్చినాయి, 5% స్లాబ్లోకి వచ్చినాయి అనమాట. అంటే దానివల్ల ఏమవుతుంది, ఆల్మోస్ట్ 13% ట్యాక్స్ తగ్గుతుంది. సో రేటు తగ్గుతుంది అనమాట. దాని తర్వాత వెన్న, నెయ్యి, మజ్జిగ, పాల ఉత్పత్తులు, ప్రీ ప్యాకేజ్డ్ నమ్కీన్, భుజియా, మిక్చర్, వంట సామాగ్రి, పాల సీసాలు, డైపర్లు, కుట్టు మిషన్లు, ఇవన్నీ కూడా 12% ఉండే ఇంతకుముందు ట్యాక్స్, ఇప్పుడు 5% స్లాబ్లోకి వచ్చేసినాయి. దాని తర్వాత ఆరోగ్య రంగం మీద వ్యక్తిగత బీమా, మనం ఇన్సూరెన్స్ చేయించుకుంటాం కదా, ఇన్సూరెన్స్, వ్యక్తిగత బీమా, ఆరోగ్య బీమా, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, పర్సనల్ ఇన్సూరెన్స్ కానీ, లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, ఈ బీమా పాలసీలు ఉంటాయి కదా, వాటి మీద ఇంతకుముందు 18% ట్యాక్స్ ఉండేది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువ ధరకి ప్రజలు ఆ బీమాని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వస్తుండే బీమా ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా. సో ఆ 18% మొత్తం తీసేసి 0% చేసేసారనమాట. అంటే టోటల్ జిఎస్టీ లేదు దాని మీద. ఇక నుంచి వ్యక్తిగత బీమా, ఆరోగ్య బీమా, జీవిత బీమా పాలసీల మీద నో ట్యాక్స్. అండ్ థర్మామీటర్లు ఉంటాయి కదా, వాటి మీద ఇంతకుముందు 18% ఉండే, ఇప్పుడు 5% ట్యాక్స్ పడబోతున్నది. అంటే రేటు తగ్గుతుంది. మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, డయాగ్నోస్టిక్ కిట్లు, గ్లూకోమీటర్లు, కళ్ళజోళ్ళు, కళ్ళద్దాలు, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి 12% ఉండి ఇంతకుముందు, ఇప్పుడు 5% స్లాబ్లోకి వచ్చినాయి. ఇక వాహన రంగం విషయానికి వస్తే పెట్రోల్ హైబ్రిడ్, ఎల్పిజి, సిఎన్జి కార్లు, 1200 cc లోపు ఉన్నటువంటి ఈ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, 1200 పెట్రోల్తో నడిచే కారు కావచ్చు, పెట్రోల్ హైబ్రిడ్ అని ఉన్నది కదా, ఇప్పుడు పెట్రోల్ కమ్ బ్యాటరీతో నడుస్తున్నాయి. ఇప్పుడు ఈ టొయోటో వాడు అండ్ ఈ సుజుకి వాళ్ళు వీటిని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఇది వెహికల్ ఉండే కదా, గ్రాండ్ విటారా హైబ్రిడ్, ఇట్లాంటి కొన్ని వెహికల్స్ ఉన్నాయి. పెట్రోల్తో నడుస్తుంది, బ్యాటరీ కూడా ఉంటుంది అనమాట అందులో. అంటే ఎలక్ట్రిక్ కాదు, అది బ్యాటరీ పుష్ చేస్తుంది అనమాట. సో దానివల్ల మైలేజ్ ఎక్కువ వస్తుంది. సో ఆ పెట్రోల్ హైబ్రిడ్ వెహికల్ అండ్ ఎల్పిజి గ్యాస్తో నడిచే వెహికల్ కానీ, సిఎన్జి వెహికల్ కానీ, సో ఇవన్నీ ఈ కార్లన్నీ కూడా మళ్ళీ 1200 cc లోపే ఉండాలి. 1000 cc, 1200 cc. సో అవన్నిటికీ ఇంతకుముందు 28% ట్యాక్స్ ఉండే, ఇప్పుడు జస్ట్ 18% ట్యాక్స్ పడబోతున్నది అనమాట. అంటే ఒక 10% ట్యాక్స్ తగ్గబోతున్నది. దీనివల్ల కార్ల రేట్లు తగ్గుతాయి. ఏ కార్లు? 1200 cc లోపు ఉన్న కార్లే. మళ్ళీ ఇందులో డీజిల్ లేదు. మళ్ళీ నెక్స్ట్ డీజిల్ కూడా ఇచ్చారు చూడండి. డీజిల్ కానీ, డీజిల్ హైబ్రిడ్ కార్లు కానీ, అవి 1500 cc లోపు. దీనికి కొంత ఇంకా వెసులుబాటు ఎక్కువ ఉన్నది. డీజిల్ కానీ, డీజిల్ హైబ్రిడ్ కార్లు కానీ 1500 cc లోపు ఉన్న వాటికి ఇంతకుముందు 28% ఉండే, ఇప్పుడు 18% పడబోతున్నది. దాని తర్వాత త్రిచక్ర వాహనాలు, మూడు గిల్లలున్న వెహికల్స్ ఏముంటాయి? ఆటోలు ఉంటాయి. అండ్ 350 cc వరకు మోటార్ సైకిళ్ళు, బైకులు ఉంటాయి కదా, బైకులు 350 cc వరకు ఉన్న బైకులు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మనం అంత సీసీ ఉండదు కదా, అంత 100 cc, 125 cc వెహికల్సే మనం కొనుగోలు చేస్తుంటాం సామాన్యులైతే. సో వాటికి ఇంతకుముందు 28% ఉండే, ఇప్పుడు 18% స్లాబ్లోకి వచ్చినాయి ఇవన్నీ. రవాణా కోసం వాడే మోటారు వాహనాలు, రవాణా కోసం అంటే ఇప్పుడు ఈ ప్యాగో ఆటోలు ఇవన్నీ కొంటుంటారు కదా, ట్రాన్స్పోర్ట్ ప్యాసింజర్స్ని తీసుకుపోయేవి, లేకపోతే ఇవి గూడ్స్ను తీసుకుపోయేవి, ఇవన్నీ కూడా పాపం సామాన్య ప్రజలు కొనుగోలు చేసేవి. ఇవి ఇంతకుముందు ఇవన్నీ వెహికల్స్ 28% స్లాబ్లో ఉండే, ఇప్పుడు 10% తగ్గిస్తూ 18% స్లాబ్లోకి తీసుకురావడం జరిగింది. అసలు 28% స్లాబ్ మొత్తానికి ఎత్తేసిరు అనమాట. ఇప్పుడు హైయెస్ట్ ట్యాక్స్ ఎంత జిఎస్టీ అంటే 18%.
సో ఇట్లా అన్ని పేపర్స్లో ఇదే వాడుతున్నది. ఇక వీళ్ళు కూడా ఏ రంగానికి ఎట్లా తగ్గబోతున్నది. ఇగో దాని తర్వాత ఏసీలు, టీవీలు, వాషింగ్ మిషన్లు, మానిటర్లు, ప్రొజెక్టర్లు ఇవన్నీ ఇంతకుముందు 28లో ఉంటే ఇప్పుడు 18% స్లాబ్లోకి తీసుకొచ్చారు. 18% ఇప్పుడు టాప్ అన్నమాట స్లాబ్, అంత పైన లేదు. ఇక వ్యవసాయ రంగం మీద కూడా కొంత కరుణ చూపించారు. ట్రాక్టర్ విడిభాగాలు కానీ టైర్లు కానీ ఇవన్నీ ఇంతకుముందు 18% ఉండే, ఇప్పుడు 5% స్లాబ్లోకి తీసుకొచ్చారు. ట్రాక్టర్లు కూడా ఇంతకుముందు 12% ఉండే ట్యాక్స్ వాటి మీద, ఇప్పుడు 5%లోకి తీసుకొచ్చారు. జిఎస్టీ దాని మీద ట్యాక్స్. వీళ్ళంతా రాసుకుంటూ వచ్చారు చూడండి. విద్యారంగం మీద మొత్తం 0%. ఇంతకుముందు 12%, 5% స్లాబ్లో ఉండే, మొత్తం వాటన్నింటికి 0% చేశారు. మ్యాప్లు కానీ, చార్ట్లు కానీ, గ్లోబులు కానీ, పెన్సిళ్ళు కానీ, షార్ప్నర్లు కానీ, క్రయాన్లు కానీ, వర్క్ బుక్లు కానీ, నోట్బుక్స్ కానీ, ఎరేజర్లు కానీ వీటన్నిటికీ నో ట్యాక్స్. ఇక్కడ రాసి చూడండి. ముందే పండగ 22వ తేదీ నుంచే తగ్గుతున్న నిత్యావసరాల ధరలు పేదలు మధ్యతరగతికి గణనీయంగా ఊరట. ఇప్పుడు మనమేం అడుగుతున్నామంటే, పేదలు అత్యంత ఎక్కువగా వినియోగించే మరో రంగం ఉంది, మరో వస్తువు ఉంది. అది పెట్రోల్ అండ్ డీజిల్. బైక్ నడవాలన్నా పెట్రోల్ కావాలి. లేదు మనం ఏదైనా నిత్యావసర సరుకులు ఎట్లొస్తాయి, మన దాకా ఎట్లొస్తాయి, వాహనాలు రవాణా ఇదంతా ఉంటుంది, వాటికి కూడా డీజిల్ కావాలి. ఈ పెట్రోల్ డీజిల్ రేట్లు చాలా విపరీతంగా పెరగడం ద్వారా రేట్లు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. మరి అన్ని వస్తువులు జిఎస్టీ స్లాబ్లోకి వస్తున్నప్పుడు ఈ పెట్రోల్ డీజిల్ ఎందుకు జిఎస్టీ స్లాబ్లోకి రావు? దేశం వెలిగిపోతుంది కదా, మీరే చెప్తున్నారు కదా. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఇవాళ దేశంలో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా దేశం నిలబడబోతున్నదని నిన్ననే మనం వార్త చూసినాం కదా, నరేంద్ర మోదీ మాట్లాడింది. మరి ఇప్పుడు జిఎస్టీలోకి పెట్రోల్ డీజిల్ ఎందుకు తీసుకురావాలి కదా. మరి రాష్ట్రాలు ఒప్పుకోవాలని కేంద్రం అంటుంది, రాష్ట్రాలు ఏమంటున్నాయి, మరి మేము నష్టపోతాం కదా, వాటి మీద వేస్తున్న ట్యాక్సులు మాకు తగ్గితే, ఇప్పటికే మా రాష్ట్రాలు ఈ పరిస్థితిలో ఉన్నాయి కదా, కేంద్రం మీరు మాకు ఆ నష్టాన్ని మీరు భరించాలని వీళ్ళు అడుగుతున్నారు. మేము ఎట్లా భరిస్తామని వాళ్ళు అంటున్నారు. మరి ఇప్పుడు రాష్ట్రాల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రం వెలిగిపోతుందని, దేశంలో పాలిస్తున్న కేంద్రము దేశం వెలిగిపోతుందని, మరి దీన్ని ఎందుకు ఈ స్లాబ్లోకి తీసుకురారు? చమురు ధరలు పెరిగితే రేటు పెరుగుతూ ఉంటుంది, చమురు ధరలు తగ్గినప్పుడైనా కనీసం పెట్రోల్ డీజిల్ రేటు తగ్గించారు, అదొక భాగం. మరి దాని మీద ట్యాక్సులు వేస్తున్నారు కదా. ఇప్పుడు పెట్రోల్ మనం 110 రూపాయలు ఉందా, 110 రూపాయలు పెట్రోలు, దాని మీద ట్యాక్స్లే దాదాపు 70-80 రూపాయలు ట్యాక్స్లే ఉన్నాయి. 70 రూపాయలకు పైన ట్యాక్స్లే రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న వ్యాటు, కేంద్రం విధిస్తున్న ట్యాక్స్. మరి ఇవన్నీ కాదు, దీన్ని జిఎస్టీలోకి తీసుకురావాలి కదా, ఎందుకు తీసుకురాం? సో ఇది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. జిఎస్టీ సంస్కరణలకు జిఎస్టీ కౌన్సిల్ పచ్చజెండా. ఇప్పుడున్న 4 స్లాబ్లు 2 స్లాబ్లకు కుదింపు. జీవిత ఆరోగ్య బీమా పైన జిఎస్టీ పూర్తిగా ఎత్తివేత. 33 రకాల అత్యవసర ఔషధాలపైన కూడా పన్ను 0. ఇతర అన్ని మందులపైన పన్ను 5% తగ్గింపు. సిమెంట్ పైన పన్ను 10% తగ్గింపు. యథాతథంగా ఫోన్ల ధరల్లో పెద్దగా మార్పు లేదట. టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు 28 నుంచి 18%. కార్ల పైన 75,000 నుంచి 1,50,000 దాకా ఊరట. లగ్జరీ కార్ల పైన 10 లక్షల వరకు ఆదా. స్కూటర్ల పైన 10,000 దాకా ఆదా. బైక్ల పైన 13,000 దాకా ఆదా. 2,500 దాటిన వస్త్రాలు, పాదరక్షలు, చెప్పులు ధరలు పెరిగే ఛాన్స్ అట. 2,500 పైన మనం అంత మంచి కొనుగోలు ఎందుకు చేస్తాం? మనకు అవసరం కూడా లేదు. ఇది 2,500 ఆ పైన వాళ్ళకి 25 కాదు 50% వేసుకుంటే ఏం ఇబ్బంది లేదు. డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయండి బాస్, అంతే సింపుల్. పేదలు, నిరుపేదలు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ దగ్గర వాళ్ళని ప్రభుత్వాలు కనిపెట్టాలి. దేశంలో దసరా, దీపావళికి ముందే పండగ వస్తోంది. పండగ సరుకులన్నీ అగ్గువకే అంది వస్తున్నాయి. పాలు, పన్నీరు, బిస్కెట్లు, సబ్బులు, షాంపూల నుంచి ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, చిన్న కార్లు, బైకుల దాకా ధరలు దిగొస్తున్నాయి. ఆరోగ్య జీవిత బీమా మరింత చేరువవుతోంది. దసరా నవరాత్రులు ప్రారంభమయ్యే ఈ నెల 22వ తేదీ నుంచి జిఎస్టీ సంస్కరణలు అమల్లోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జిఎస్టీ కౌన్సిల్ బుధవారం పచ్చజెండా ఊపింది. ప్రస్తుతం ఉన్న 4 స్లాబులు ఇకపైన 5%, 18% పన్ను రేట్లకే పరిమితం కాబోతున్నాయి. ఆరోగ్య జీవిత బీమా పైన, హెల్త్ ఇన్సూరెన్స్ పైన అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ పైన జిఎస్టీ రద్దుతో పాటు
33 రకాల అత్యవసర మందులపైన ప్రస్తుతం ఉన్న 12% పన్నును పూర్తిగా తొలగించారు. వైద్య పరికరాలపైన జీఎస్టీని 12 నుంచి 5% తగ్గించారు. దీంతో ప్రజల ఆరోగ్య భద్రతకు మార్గం పడబోతున్నది. నోట్బుక్లు, పెన్సిళ్లు, క్రయాన్లు, మ్యాప్లు, చార్టులపైన జీఎస్టీ రద్దు చేయడం విద్యార్థులపైన భారాన్ని తగ్గించబోతున్నది. ఫోన్ల ధరల్లో మాత్రం పెద్దగా మార్పు ఏమీ లేదు, సేమ్ అదే స్లాబ్లో ఉన్నాయి. 12% 18% అనుకుంటా. ఇక్కడ కొన్ని అంశాలు ఉన్నాయి చూడండి. 40% ప్రత్యేక పన్ను రేటులోని శీతల పానీయాలు, ఏది మన కూల్ డ్రింకులు, చక్కెర, ఇతర తీపి పదార్థాలు, కెఫిన్ కలిపిన పానీయాలు, పండ్ల రసాల ధరలు కొంతమేర పెరిగే అవకాశం ఉందట. ఎందుకంటే వీటి మీద 40% ట్యాక్స్ వేస్తున్నారట. పాన్ మసాలాలు, సిగరెట్లు, గుట్కాలు, ఇతర పొగాకు ఉత్పత్తుల ధరల్లో పెద్దగా మార్పులు ఉండవట. అది ఇంకా పెంచుకుంటూ పోవాలి. అట్లయితేనే జనాలు తాగడం మానేస్తారు. మానరనుకోండి, అట్లీస్ట్ కొంత మార్పు వస్తుంది. 18% పన్ను రేటులో మొబైల్ ఫోన్లను యథాతథంగా కొనసాగించారు. దీంతో వాటి ధరల్లో మార్పు ఉండదు. సో మొబైల్ ఫోన్ల మీద 18% ఉంది, అది యాజ్ ఇట్గా కంటిన్యూ అవుతుంది. సిమెంట్ పైన పన్నును 28% నుంచి 18%కి తగ్గించారు. దీంతో దేశవ్యాప్తంగా నిర్మాణ రంగానికి ఊరట లభించబోతున్నది. ఇండ్లు, ఫ్లాట్ల ధరలు కాస్త తగ్గేందుకు వీలుంటుందట. తగ్గకపోవచ్చులేండి, కానీ అట్లీస్ట్ పేదలు ఇండ్లు కట్టుకున్నప్పుడు వాళ్ళకి ఎంతో కొంత వెసులుబాటు దొరుకుతుంది, అంతకుమించి ఏముండదు. ఇక 1000 రూపాయల లోపున్న వస్త్రాలు, చెప్పులు, బూట్ల పైన 5%, ఆ పైన ధర ఉంటే 12% పన్ను వసూలు చేస్తారట. ఇకపైన 2500 వరకు ఉన్న వస్త్రాలు అంటే బట్టలు, చెప్పుల పైన 5% పన్ను వర్తిస్తుంది. అంటే 1000 రూపాయల నుంచి 2500 వరకు ఉన్న వాటి ధరలు తగ్గుతాయి. అయితే 2500కు పైన ధర ఉండే వస్త్రాలు, పాదరక్షలు 18% పన్ను రేట్లోకి వెళ్తాయి. అంటే వాటి ధరలు పెరుగుతాయి. సో ఇట్లా రేట్లు ఎట్లా తగ్గుతాయి అన్నది కూడా వీళ్ళు రాసిరు చూడండి. బండ్ల రేటు, ఏసీ ధరలు, కంపెనీ ధర. ఇప్పుడు ఎల్జీ ఏసీ 46,590 రూపాయలు ఉందనుకుందాం. వీళ్ళు ఎగ్జాంపుల్స్ కూడా రాశారు. పాత జీఎస్టీ 28% ఉండే, అంటే దానికి 46,590 రూపాయలు గల ఎల్జీ ఏసీ 28% జీఎస్టీ అంటే 10,177 రూపాయలు కలిపి మనం కట్టాల్సి ఉండే. ఇప్పుడు ఎంత అవుతుంది? కొత్త జీఎస్టీ 18%లోకి వచ్చినాయి కాబట్టి 3,000 తగ్గుతున్నది. 3,000 తగ్గి 7,105 రూపాయలు ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ఎంత ఆదా అవుతుంది? 3,070 రూపాయలు ఆదా అవుతుంది. పానాసోనిక్ ఏసీ మీద 2,980 రూపాయలు ఆదా అవుతుంది. డైకిన్ ఏసీ మీద 2,450 రూపాయలు ఆదా అవుతుంది. బ్లూ స్టార్ ఏసీ మీద 2,250 రూపాయలు ఆదా అవుతుంది. సో ఇట్లా కొంత రేట్లు తగ్గబోతున్నాయి. 3,000 తగ్గుతాయి. ఆల్మోస్ట్ ఏసీల రేట్లు 2,500 రూపాయల నుంచి 3,000 వరకు తగ్గే అవకాశం ఉంది. ఇక కార్లు చూడండి. చాలామంది కార్లు కొనాలని అనుకుంటారు కదా, చిన్న కార్లు. 1200 cc లోపు ఉన్న కార్లకి ఇంతకుముందు 28-29% ట్యాక్స్ ఉండే, ఇప్పుడు 18%లోకి వచ్చేసినాయి. స్విఫ్ట్ కానీ, వ్యాగనార్ కానీ, బెలెనో కానీ, పంచ్ కానీ, i20 కానీ, ఇవన్నీ కూడా 1200 cc లోపు వెహికల్స్. ఇంతకుముందు 29% ఉండే, ఇప్పుడు 18%లోకి వచ్చినాయి. కాబట్టి 50,000 నుంచి 1,00,000 రూపాయల దాకా రేటు తగ్గుతుంది. సో ఇట్లా అన్నీ. ఇగో టూ వీలర్లు, హోండా యాక్టివా కానీ, టీవీఎస్ జూపిటర్ కానీ 110 to 125 cc మ్యాక్సిమం కదా ఈ చిన్న బైక్స్. ఇది మనం ఏమంటారు, స్కూటీలు. ఇంతకుముందు జీఎస్టీ దాదాపుగా వీటికి 28,000 నుంచి 31,000 జీఎస్టీ తీసుకునే వాళ్ళు 28%లో ఉండే స్లాబ్లో. ఇప్పుడు 18% స్లాబ్లో పెట్టడం వల్ల 18,000కి వచ్చింది. అంటే దాదాపు ఎంత తగ్గింది? 10,000 నుంచి 13,000 రూపాయలు తగ్గింది. బజాజ్ పల్సర్ కూడా 10,000 నుంచి 13,000. రాయల్ ఎన్ఫీల్డ్ 27,000 పెరుగుతుంది. ఇది ఎందుకంటే 650 cc కదా. ఇవన్నీ కూడా 40% స్లాబ్లోకి వచ్చేసినాయి. సో కాబట్టి రాయల్ ఎన్ఫీల్డ్ కానీ, కేటీఎం కానీ, ఇవంతా బాగా పైసలు ఉన్న వాళ్ళు కొంటారు. ఇది బాగా పైసలు ఉన్న వాళ్ళు కొంటారు కాబట్టి 27,000 నుంచి 30,000 దాకా ఆ బైక్స్ రేట్స్ పెరిగే అవకాశం ఉంది. జస్ట్ ఓన్లీ 350 cc లోపున్న టూ వీలర్స్కి మాత్రమే 28 నుంచి 18%కి ట్యాక్స్ తగ్గుతుంది. చలో, సో ఇట్లా
ఇప్పుడు బట్టి విక్రమార్క నిన్న అదే జిఎస్టీ కౌన్సిల్లో మాట్లాడుతున్నారనమాట. ఆల్ స్టేట్స్కి సంబంధించిన ఆర్థిక మంత్రులంతా ఆ జిఎస్టీ కౌన్సిల్లో ఉంటారు. స్లాబుల హేతుబద్ధీకరణకు సరే, రాష్ట్రాల నష్టాన్ని మాత్రం భర్తీ చేయాల్సిందే. జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. మరి దీనివల్ల ఏమవుద్దంటే రాష్ట్రాలకు ఎంతో కొంత నష్టం జరుగుతుంది కదా. మరి ఈ నష్టాన్ని ఎవరు భరించాలి? జిఎస్టీ తీసుకొచ్చినప్పుడే వన్ నేషన్ వన్ ట్యాక్స్ అన్నప్పుడే రాష్ట్రాలు నష్టపోయినాయి. సో ఇప్పుడు ఇంకా స్లాబులు తగ్గిస్తున్నారు, రేట్లు తగ్గిస్తున్నారు కాబట్టి రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది. ఆ నష్టాన్ని మీరే భరించాలని ఆయన మాట్లాడుతున్నారు. చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో ఇదొక ప్రధానమైన వార్త. పబ్లిక్ ఏమనుకుంటున్నారు? రఘు, ముఖ్యంగా జనరల్ కిరాణా వస్తువుల జిఎస్టీ 0 చేయాలన్నట. అప్పుడు కానీ పేదవారికి లాభం ఉంటుంది. ఎన్ని చేసినా ప్రజలకు మేలు చేసేది కాదు. ఓకే, నాట్ బ్యాడ్ అట. చేనేత జిఎస్టీలో తగ్గించలేదో తెలపగలరు చేనేత వస్తువులు. ఇప్పుడు చేనేత వస్తువులు అంటే వాళ్ళు ఓన్లీ చేనేతను సపరేట్గా ఏం చూడలే, వస్త్రాలు అన్నారు. 2500 లోపు ఉన్నటువంటి క్లాత్స్ మీద జిఎస్టీని తగ్గించినారు. అంతకుమించి అసలు యాక్చువల్గా ఈ చేనేత మీద జిఎస్టీని పూర్తిగా తీసేయాలా. ఎందుకంటే చేనేతని ప్రోత్సహించాలంటే ఆ ట్యాక్స్ని 0 చేయాలా. ఇప్పుడు మిగతా ప్రొడక్ట్స్ ఓకే, కానీ జిఎస్టీ చేనేత మీద ఉన్న జిఎస్టీని 0 చేయాల్సిన అవసరం ఉంది. అన్నా లిక్కర్ పైన లేని జిఎస్టీ చేనేత పైన ఎందుకట? నిత్యావసర వస్తువుల ధరలు తగ్గితే పేదవాడు సంతోషిస్తాడు. రఘు అన్న, ఇది సామాన్య ప్రజలకు మంచి వార్త. నిత్యావసర వస్తువులైన షుగర్ ట్యాబ్లెట్లు, బీపీ ట్యాబ్లెట్ల ధరలు తగ్గించాలి. కరెక్టే ఇది కూడా. చలో మాట్లాడదాం నెక్స్ట్ మిగతా వార్తల్లో.